అందరికీ నమస్కారం అండి. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అసెంబ్లీలో పార్లమెంట్లో రాజ్యసభలో ఆమోద ముద్ర పొంది ఆంధ్ర రాష్ట్రాన్ని దేశ స్థాయిలో తలెత్తుకునే విధంగా చేసిన నేషనల్ పార్టీస్ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు టాపిక్ ఏంటంటే వైసీపీ సకల శాఖ మంత్రి గారు పనిచేసిన సజ్జల గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారండి. ఆయన మావిగన్ మీద విశ్లేషణ ఇస్తూ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో ఆయన ఎంతసేపటికి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దేనికి కూడా ఆయన పేరు ఉండకూడదు అని ఒక ఆకాంక్ష కనపడింది. ఎందుకు చెప్తున్నాను అంటే 12 ఏళ్ల క్రితం విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే 2014 తర్వాత రాష్ట్రం సమైక్య ఆంధ్ర రాష్ట్రం విభజించబడి ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చని ఒక ప్రతిపాదనతో విడిపడిన తర్వాత అక్కడున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కేసీఆర్ అనే ఒక పెద్ద మనిషి సీఎం హోదాలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంతో నీచంగా తిడుతూ ఉంటే నా రాష్ట్ర ప్రజలు ఇలా మాటలు పడకూడదు, పరాయి రాష్ట్రం వాళ్ళ దగ్గర ఒక మాట పడకూడదు అని ఒకే ఆకాంక్షతోటి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని మనం నిర్మించుకుందామని చెప్పి బస్సులోనే ఉన్నారు. ఆయన అహర్నిశలు అసలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని దేని మీద అని ఒక పర్యవేక్షించిన తరుణంలో అమరావతి అన్నిటికీ సముచిత స్థానం అని చెప్పి, ఎందుకంటే ముందు అభివృద్ధి చెందాలంటే నీటి అవసరాలు చాలా ఉపయోగపడతాయి. అంటే జీవన శైలిలో మంచినీటి అవసరాలే చాలా మేజర్ పార్ట్ తీసుకుంటుంది. అలా పర్యావరణం కానీ నీటి అవసరాలు కానీ ఏదైతే ఉందో అన్ని అమరావతికి సంబంధించిన ప్రాంతం అని చెప్పి దాన్ని నిర్ణయించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించకుండా దాని మీద అతను ఏం చెప్పాడంటే 34,000 ఎకరాలు ఇవ్వడం వల్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చిన్న రాష్ట్రంగా ఉన్న మనం చిన్న జిల్లాలు నేను ప్రాంతీయవాదాన్ని కుల విద్వేషాలని రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెబుతూ అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తరుణంలో దాని మీద పరిపరి విధాలైన కేసుల్ని పెట్టిస్తూ ఎన్నో జిత్తులు ప్రదర్శించిన మనిషి ఎవరైతే ఉన్నారో అది ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను నిక్కచ్చిగా చెప్తాను. రైతులు 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34,000 ఎకరాలని గవర్నమెంట్కి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయమని ఇస్తే ఆ అభివృద్ధి జరగకుండా అది నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందని ఒకే ఒక దురాలోచనతోటి ఆ రోజున కూడా ఎంతో మంది వైసీపీ నాయకుల చేత ఎన్నో పిటిషన్లు పెట్టించి అది ఆపించాలి, కన్స్ట్రక్షన్ జరగకూడదు, ల్యాండ్ పూలింగ్ జరగకూడదు అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అందరికీ అబ్జెక్షన్స్ ఇస్తే ఆ అబ్జెక్షన్స్ అన్నిటినీ నెగ్గుకుంటూ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర క్లియరెన్స్ తీసుకొచ్చుకుని అన్నిటి దగ్గర క్లియరెన్స్ తీసుకొచ్చుకుని అమరావతి రాజధానిగా నిర్మాణం ప్రారంభించుకునే సమయానికి ఇంకా 2014లో మిగిలిన సమయం 18 నెలల కాలం. 18 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని 100 కిలోమీటర్ల రోడ్లు వేయటం జరిగింది. కనెక్టివిటీస్ ఒక్కటే ఆగినాయి. కనెక్టివిటీస్ వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది అక్కడ బ్రేక్ పడటం జరిగింది. కొన్ని 100 కిలోమీటర్ల రోడ్లు వేయటం జరిగింది, రహదారి నిర్మాణం జరిగింది, ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం జరిగింది, హైకోర్టు నిర్మాణం జరిగింది, ఎయిమ్స్ నిర్మాణం జరిగింది, ఎస్ఆర్ఎం కాలేజ్ నిర్మాణం జరిగింది, అమృత కాలేజ్ నిర్మాణం జరిగింది. ఇలా పలు నిర్మాణాలు 18 నెలల కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు అని నేను సగర్వంగా చెప్తాను. కానీ 2019లో ఒక్క ఛాన్స్ అని అడుగుతూ నన్ను చూసి కాకపోయినా మా నాన్నని చూసైనా ఓటెయ్యండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను
మీకు ఏం చేస్తానో చూడండి అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, కుర్రాడు కదా, నారా చంద్రబాబు నాయుడు గారే అంత చేశారు, కుర్రాడు కదా ఇంకేదో చేస్తాడని చెప్పి అధికారం చేతిలో పెడితే ఇతను చేసింది ఏంటండి, అధికారంలో కూర్చుంది మొదలు అరాచకం చూపించాడు. కమ్మ కులాన్ని ఆ అండర్లైన్ ఇవాళ రేణుకా చౌదరి గారు కమరావతి అన్నారని చెప్పి దాన్ని ఇవాళ ఏదో ఆయుధంగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కమ్మ కులాన్ని టార్గెట్ చేయటం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, అమరావతి ఎస్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించింది. ఎస్సీ ప్రజలు ఎక్కువ ఉన్నారు అక్కడ. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. భూములు ఇచ్చిన వాళ్ళలో వాళ్ళు మేజర్ పార్ట్ ఉన్నారు అని చెప్పినా కూడా కాదు, కమరావతి అది కమ్మ వాళ్ళు పెట్టుకున్న బిజినెస్ కోసం పెట్టుకున్నారని చెప్పి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లారు. ఈ రోజున హుటాహుటిన బయలుదేరి వచ్చి సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా నేను అడుగుతున్నా సజ్జల గారు మీరు చేసింది తప్పు కాకపోతే ఇవాళ ఎందుకు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నానికి సంబంధించిన మీ నాయకులు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? అన్నిటికీ మీరెందుకు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు? అంటే మీరు చెప్పిన దాంట్లో ఎంత తప్పుందో వాళ్ళు గ్రహించారు. మీరు ఏదో జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసుకోవడం కోసం చాలా తపన పడుతూ ముందుకొచ్చి మీ నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటంలో మీ వంతు పాత్ర మీరు పోషించడానికి మీరు ముందుకొచ్చారని నేను చెప్తున్నాను. ఇంత జరుగుతున్నా ఇంత సరే వచ్చాడు 2019లో నుంచి 2024 వరకు కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ, కమ్మ వాళ్ళని టార్గెట్ చేస్తూ, అమరావతిని చేస్తూ, అమరావతి విలువల్ని పడేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనానికి వినాశనానికే పునాదులు వేశాడని నేను చెప్తాను. ప్రజావేదికను కూల్చేశారు. రావటంతోనే ప్రజావేదికను కూల్చేస్తే పెట్టుబడులు ఆగిపోతాయి. రాజధానిలో అరాచకం జరిగితే ఇంకా రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు అనే ఒకే సంకల్పంతో చేసుకున్న ఎంఓఎల్తో సంబంధం లేదు నాకు అని చెప్పేసేసి ఎవరిని కూడా పెట్టుబడి రావడానికి ముందుకు రానివ్వలేదు. దాని మీద బొత్స సత్యనారాయణ గారు అది దాన్ని ఏమంటారు శ్మశానాలని చెప్పారు. ఇంకొక నాయకుడు గారు వచ్చి అవి గ్రాఫిక్స్ అని చెప్పారు. బిల్డింగ్ పై నుంచి దూకి చూస్తే తెలుస్తుంది కదా అది గ్రాఫిక్సో కాదో అని. ఆ రోజున మీరు విషన్ చిమ్మారు. ఏదైతే అసెంబ్లీలో మీరు 34,000 ఎకరాలు ఇస్తే నాకు సముచితం అని చెప్పటం వల్ల మీరు అభ్యంతరం పెట్టారని రైతులు పొలా ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రోజు నాకు అభ్యంతరం అని చెప్పుంటే రైతులు ఆలోచించుకునే వాళ్ళేమో, ఇంకొక ఆప్షన్ తీసుకుని ఉండే వాళ్ళేమో. ఇలాంటి అరాచకం మీరు చేస్తారని అనుకోలేదు ఆ రోజున. మీరు అధికారంలోకి వచ్చి రాగానే మీరు చేసిందేంటి? 3 ముక్కల ఆట అంటూ మొదలు పెట్టారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏంటో పరిపాలన వికేంద్రీకరణ అంటూ చెప్తూ, పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఏ ప్రాంతానికి ఏం కావాలి, ఎంత కావాలి అని చెప్పి, ఎక్కడెక్కడ ఎంత అభివృద్ధి కావాలి అని చెప్పి ఎలా చేశారో 2014 నుంచి 2018 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెళ్ళి రికార్డ్స్ ఓపెన్ చేసి చూసుకోండి. ఆయన అమరావతిని బిల్డ్ చేస్తూ కూడా, ఇక్కడ సమస్యలను ఎదుర్కొంటూ కూడా, బస్సులో ఉండే అమరావతిని ఒక రూపాంతరం చెందేలా తీసుకొస్తూ కూడా ప్రతి ప్రాంతానికి చెందాల్సినవన్నీ అభివృద్ధి చేస్తూ వచ్చారు. వికేంద్రీకరణ అంటే అది. మీరు అనేవాళ్ళు అమరావతిని చంపేయటానికి, అమరావతి కనుక కట్టుబడి కడితే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని ఒకే దురుద్దేశంతో దాన్ని నొక్కేయటానికి చూస్తున్నారు. మీరు వచ్చి 3 ముక్కలాట అంటూ మొదలుపెట్టి వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, ఆర్థిక రాజధాని అన్నారు, న్యాయ రాజధాని అన్నారు, ఏంటేంటో చెప్పారు. జనాన్ని కన్ఫ్యూజ్ చేసి పారేశారు. దాంతో రైతులందరూ, మహిళలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వాళ్ళని చంపించడం ఒక్కటే మీరు చేయలేదు. అంటే మీరు పెట్టిన టెన్షన్స్ కి గుండెలాగి 264 మంది గుండెలాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అమరావతి మీరు పెట్టిన హింసకి. కానీ డైరెక్ట్ గా మీరు చేసిందల్లా ఏంటంటే వాళ్ళని నడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చేస్తున్న దీక్షలు కానీ, శిబిరాలు కానీ కొలాప్స్ చేస్తూ, వాళ్ళని ప్రతి నిమిషం అవమానపరుస్తూ, వాళ్ళని ముళ్ల కర్రలతో కొట్టిస్తూ, పోలీసులు లాఠీలతో కొట్టిస్తూ, వాళ్ళు వాష్రూమ్లు ఉద్యమాలు చేస్తూ, పాదయాత్రలు చేస్తుంటే దేవుణ్ణి దర్శనం నువ్వు వినని పక్షంలో ఆ దేవదేవుడికి విన్నవించుకుందామని బయలుదేరి పాదయాత్ర చేసుకుంటా వెళ్తే మీరు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? చివరికి వాష్రూమ్స్ కూడా తీసుకెళ్లి మీరు
పోలీస్ స్టేషన్స్లో పెట్టించిన సందర్భాలు ఉన్నాయని నేను సాక్షిగా నేను చెప్తున్నాను. భోజనం చేయడానికి స్థలం ఇవ్వకూడదని చెప్పి మీరు శాసించి టెంటులను పడేసి తినే అన్నంలో మట్టి కొట్టి వండించిన ఆ భోజనం పదార్థాల్లో మట్టి కొట్టించిన దానికి సాక్ష్యం నేను జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను ఇవాళ, మీకు అసలు రాజధాని కట్టే ఆలోచన ఉందా? అసలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనే ఆలోచన మీకుందా? మీరు ఎందుకు ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? 3 ముక్కల ఆట మొదలు పెట్టారు, తర్వాత వచ్చి ఏం చెప్పారండి? నాగార్జున యూనివర్సిటీ లాంటి ప్రాంతాల్లో 500 ఎకరాలు పెడితే ఒక రాజధాని అయిపోద్దంటారా? 34,000 ఎకరాలు అక్కడ సమీకరించి పెట్టి భూములన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొస్తూ ఒక ప్లానింగ్ ఏర్పరుస్తూ ఒక కట్టుబడి మొదలుపెట్టి అన్ని చేసిన తరుణంలో ఇవాళ వచ్చి మళ్ళీ మావి గన్ అంటూ మొదలు పెడతారా? అదేమంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటారా? ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాలు అంటారా? అమరావతికి సంబంధించిన దాంట్లో గుంటూరు లేదా, విజయవాడ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. భూములు సమీకరణ చేసిన రైతులకు మీరేమి సమాధానం చెప్తారు? ఇంత కన్ఫ్యూజన్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు ప్రజల్ని? ఎందుకు వాళ్ళని బురిడి కొట్టించాలని చూస్తున్నారు? ఆల్రెడీ అభివృద్ధి చెందిన కాబట్టి వీటిని అభివృద్ధి పెద్దగా చెయ్యక్కర్లేదు అని చెప్తారా? మరి మీరున్న 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఇవన్నీ గుర్తు రాలేదా? అప్పుడు గుర్తు రాలేదా ఈ మావి గన్? ఇప్పుడు ఎందుకు సడన్ గా మావి గన్ అనేది గుర్తొచ్చింది? అప్పుడు 3 ముక్కలాట ఆడారు కదా, వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, ఇంకేదో అన్నారు, మరి రాయలసీమ అన్నారు. మరి ఇవాళ ఎందుకు మీకు ఈ 3 ప్రాంతాలు గుర్తొచ్చినాయి? ఈ 3 ప్రాంతాల మీద మీకు ఎందుకు ప్రేమ పెరిగిపోయింది? మచిలీపట్నం మీద ఎందుకు ప్రేమ పెరిగిపోయింది? మళ్ళీ అక్కడ కొత్తగా భూములు ఏమన్నా కొన్నారా మీరు? వాటిని డెవలప్ చేసుకోవడానికి వేసారా వేషం? ఎందుకు ఇట్లా ప్రాంతీయ విభేదాలు పెడుతున్నారు? ప్రాంతీయ విభేదాలు పెట్టి ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని సర్వనాశనం చేయాలని మీరెందుకు కంకణం కట్టుకున్నారు? మరి మీరెందుకు 2019కి ముందు ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, నేను దాన్ని గృహప్రవేశం చేయబోతున్నాను, నేను అక్కడే ఉండబోతున్నాను, నేను అమరావతిని రాజధానిగా ఉంచడానికి రాజధానిగా ఒప్పుకుంటున్నాను అని ఆ రోజు మీరు చెప్పి ఎందుకు ఎలక్షన్కి వచ్చారు? ఆ రోజు మీకు ఈ 3 ప్రాంతాలు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నాను. ఇకపోతే ప్రజలకి తెలియని విషయం ఏంటంటే, మీరు చెప్తున్న అబద్ధాలు వాళ్ళు నిజాలు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను కూడా ఇక్కడ కొంత విశ్లేషణ చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పిన ఈ మావి గన్ అనే దాని మీద మీ వాళ్ళే మీమ్స్ చేసుకున్నారు, మీ వాళ్ళే ట్రోల్స్ చేసుకున్నారు, మీ వాళ్ళే ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఒకసారి వెళ్ళి చూసుకోండి. అమరావతిని చేయగలిగిన సత్తా మీ దగ్గరే ఉంది. అమరావతిని గ్రాఫిక్స్ అనగలిగిన సత్తా మీ దగ్గరే ఉంది. అమరావతిని అదేంటది శ్మశానం అనగలిగిన మేధావులు మీరే అని నేను చెప్తాను. అమరావతిలో వేసిన రోడ్లను కూడా తవ్వుకుని వ్యాపారం చేసుకున్న వ్యక్తి పార్టీ ఏదైనా, నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు. పోతే ఇంకొకటి ఏంటంటే, నేను కొంత విశ్లేషణ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఆల్రెడీ 34,000 ఎకరాలు రైతులు ఇచ్చున్నారు, భూములు ఇచ్చున్నారు. ఇప్పుడు ఇంకొంత సెకండ్ పూలింగ్ అని ఎందుకు అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలకు విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఏమి చెప్తున్నానంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇల్లు ఒక స్కెల్టన్ లాగా కట్టేసిన తర్వాత ఇంజనీరు నాకు ఇది కాదు ప్లాను, నాది ఈ ప్లాన్ కాదు, నేను ఇంకొక ప్లాన్ వేసుకున్నాను అని చెప్తే మొత్తం కూలేయటానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీకు ఆర్థిక నేరం చేసి ఉన్నారు కాబట్టి, మీ దగ్గర 1,00,000 కోట్లకు మించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి, మీరు ఏమి చేయటానికైనా సగం వరకు కట్టిన ఇళ్ళని కాదు, పూర్తిగా కట్టిన ఇళ్ళనైనా పడేసి మళ్ళీ కానీ రాజధాని అనేది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము, ప్రజలు ఇచ్చిన భూమి. ఈ భూమిని పెట్టిన ప్లానింగ్స్ అన్ని కాదని ఇవాళ మళ్ళీ మీరు ఏ ప్రతిపాదన అయితే తెచ్చారో, ఏది మచిలీపట్నంలో ఎంఐ అంట, విజయవాడలో విఐ అంట, గుంటూరులో జియుఎన్ అంట, గన్ను లాగా ఇహ మీకు ఈ గన్నుల కల్చర్లు పోదులేండి. మేము ఎంత మొత్తుకున్నా కూడా మీకు పోయే ప్రసక్తి అయితే లేదు. నేనైతే ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక హైవే వెయ్యాలన్నా, ఒక రైల్వే స్టేషన్ కట్టాలన్నా ఆధునీకరణ అంటే మీరు గనక 2019 నుంచి 2024 లోపల మీరు ఎంతో కొంత గనక పని చేసుంటే ఇవాళ ఇంత ఇబ్బంది అయి ఉండేది కాదు. మీరు ఆ రోజు పెట్టిన ఇబ్బంది వల్లే ఈ రాజధాని ఇంత కుంటుపడింది.
ఇంత వర్క్ సాగకుండా ఆగిపోయింది కాబట్టి మళ్ళీ మొదలెట్టుకుని ఇప్పుడు అధికారికంగా వచ్చింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసే ఇదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆలోచన విజన్ ఏంటంటే, ఇప్పుడు మాదే ఒక ఉదాహరణ చెప్తానండి. మా ఇల్లు కట్టినప్పుడు నేను గేట్ పెట్టుకుంటున్నాను, మెయిన్ గేట్. మా నాన్నగారు అన్నారు, ఎన్ని అడుగులు గేట్ పెడుతున్నావు అమ్మ రేణుకా అన్నారు. 12 అడుగులు గేట్ పెడుతున్నాను నాన్న అన్నాను. 12 అడుగులు గేట్ పెట్టడం ఏంటి తల్లి, సరే ఇప్పుడంటే నీది కారు చిన్నది, ఫ్యూచర్లో నువ్వు పెద్ద కారు కొనుక్కోవా, నువ్వు పెద్ద కారు కొనుక్కున్నప్పుడు మళ్ళీ నీ గోడ పగలగొట్టి గేట్లు పగలగొట్టుకుంటా జీవితకాలం కూర్చుంటావా? సో ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడే ముందే ఆలోచించి 16 అడుగులకు గేట్ పెట్టుకోమ్మా. నువ్వు ఫ్యూచర్లో నువ్వు ఒక కొత్త కారు కొనుక్కున్నా పెద్ద కారు కొనుక్కున్నా నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. నేను ఇవాళ నా సొంత విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది ప్రజలకు అర్థమవుతుంది, ఈ విషయం చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ విషయం చెప్తున్నానండి. ఫ్యూచర్లో అవసరాలు పెరుగుతాయి, జనం పెరుగుతారు. అప్పుడు మనం పద్దాకా కూడా రోడ్లు పక్కలు కొట్టుకుంటా వెళ్తామండి, అప్పుడు కూడా పద్దాకా ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుంటా వెళ్తామండి, పద్దాకా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటా వెళ్తామా? కాదు కదా. మనం ఇప్పుడు ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. అది ఫ్యూచర్ కూడా అవసరమయ్యే విధంగా ఒక్కసారి అన్ని ఏర్పరచుకోవాలి. ఒక్కసారి ఇన్ని అడుగులుంటే ఇంత డెవలప్మెంట్ ఉంటుంది, ఈ డెవలప్మెంట్ ఉంటే ఇన్ని కంపెనీస్ వస్తే మనకి ఇంత ఆదాయం వస్తుంది, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని ఒక విజనరీ లీడర్ ఆలోచించిన ఆలోచనలో నుంచి పుడుతున్న దీన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం ఇలా చేస్తున్నారు. ఇవాళ మనం అమెరికా వెళ్తామండి, న్యూయార్క్. నేను చెప్తున్నానండి, ఆ పిచ్చి రోజుల్లోనే వాళ్ళంతా టెక్నికల్ గా కట్టుకున్నారంటే ఇవాళ అమెరికా వెళ్ళటానికి, అక్కడ కాలర్ ఎగరేసుకుని అమెరికాలో జీవించడానికి మనం చాలా ఆశపడుతూ ఉంటాం. ఎందుకు? ఆ అభివృద్ధిని చూసి. వాళ్ళ ఫ్యూచర్ ఎప్పుడో 100 ఏళ్ల తర్వాత ఉన్న ఆలోచన వాళ్ళకి ఎప్పుడో ఉంది కాబట్టి అసలు కింద గ్రౌండ్ లో, న్యూయార్క్ నగరంలో అయితే అసలు కింద గ్రౌండ్ లో అంతా కూడా అసలు మరో ప్రపంచం ఉంటుంది. ఒక రైల్వే అనేది కంప్లీట్ గ్రౌండ్ లోనే ఉంటుంది, పైనంతా ఒక బిజినెస్ ఏరియా. అది ఆ రోజు వాళ్ళు వేశారు కాబట్టి ఇవాళ అది ఆర్థికంగా పటిష్టంగా ఇవాళ నిలదొక్కగలిగింది. అదే ఆలోచన ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయనేమి సొంత జేబులో పెట్టుకోవడానికి ఆయనేమి ల్యాండ్ ఎక్వైర్ చేయట్లేదండి. కొంచెం ఆలోచించండి, మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. ఆయనేమి ఇంట్లో వాళ్ళ అబ్బాయికో ఇంకోటో కాదు, ఆయనకున్నది ఒకే కొడుకు, అది నారా లోకేష్ గారికి ఉంది ఒకటే కొడుకు దేవాంశ్ గారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి సరిపోతాయి. ఇవన్నీ వాళ్ళకి ఏమక్కర్లేదు, ఇవన్నీ వాళ్ళ సొంతం కోసం ఏం చేయట్లేదు. మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుల కోసం, దానికోసం అమరావతి అనేది ఎవరు ఏలెత్తి చూపించకుండా ఒక దేశంలోనే తలమానికంగా ఉండే రాజధాని కట్టుకోవాలి, మన ఆంధ్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా తలెత్తి ఉండాలి అనే ఆలోచనతోనే ఇవాళ అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇకపోతే నేను సజ్జల్ గారిని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటే, ఇవాళ మీరు అమరావతిని ఆపేయాలనుకుంటున్నారో మరి మీ ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదండి సజ్జల్ గారు. ఒకవేళ ఆపేస్తే రైతులకి కాంపెన్సేషన్ ఇవ్వక్కర్లేదా? మీరు ఏదో 2 లక్షల కోట్లు కన్స్ట్రక్షన్కి అవుతున్నాయి అంటున్నారు. మీరు తీసుకున్న ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చారు, వాళ్ళే నారా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఇవ్వలా, ఒక జగన్మోహన్ రెడ్డికో ఇవ్వలా, గవర్నమెంట్కి ఇచ్చారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ నుంచి భూములు తీసుకుని ఉన్నారు కాబట్టి అవి రోడ్లు ఆల్రెడీ వేశారు, కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చేశారు, బిల్డింగ్స్ ఆల్రెడీ కట్టారు కాబట్టి ఇప్పుడు అయ్యే భూములకి రేపు వాళ్ళు రైతులు కాంపెన్సేషన్కి వేస్తారు. ఖచ్చితంగా కాంపెన్సేషన్కి వేస్తే ఎకరాకి ఎన్ని రెట్లు అమౌంట్ ఇవ్వాలి, మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఎకరాకి ఎన్ని రెట్ల అమౌంట్ ఇవ్వాలి, దానికన్నా అన్ని వేల కోట్లు వాళ్ళకి అంటే రైతులకి కాంపెన్సేషన్ కింద ఇచ్చే కన్నా మనం అమరావతిని వాళ్ళకి శాంక్షన్ చేస్తానన్న భూములు శాంక్షన్ చేసి మనం ఎంచుకున్న అమరావతిని డెవలప్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటాను. సజ్జల్ గారు, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారండి మీరు? నాకు తెలియక అడుగుతున్నాను. ఎన్ని వేల ఎకరాలైనా ఆల్రెడీ ప్రారంభించిన దాన్ని ఆపేసి దానికి కాంపెన్సేషన్ పే చేసుకుంటూ ఇప్పుడు ఉన్న దాంట్లో విజయవాడ గుంటూరులో కూడా ఎక్కడ పడితే అక్కడ కంపెనీలు కట్టే పెట్టుబడులు పెట్టే అంత స్థలాలు అయితే ఏమీ లేదండి. దానికి కూడా ప్రొక్యూర్ చేయాల్సిందే.
ఒక రైల్వే స్టేషన్ చేయాలంటే కొన్ని ఎకరాలు మళ్ళీ తీసుకోవాల్సిందే. మళ్ళీ కొత్తగా ఎకరాలు తీసుకోవడానికి ఎంత పెట్టుబడులు అవుతాయండి? అంటే నేనేం ఎకనామిస్ట్ కాదండి, నాకున్న పరిజ్ఞానంలో నేను అడుగుతున్నాను. మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. మీరు మళ్ళీ ఎల్లలు తిట్టించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇది నా ప్రశ్న. మళ్ళీ విజయవాడ గుంటూరుకి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అక్కర్లేదా? డెవలప్మెంట్ అయిపోతుందా? మళ్ళీ కొత్త రోడ్లు వేసుకోక్కర్లేదా? మీరు పెట్టిన ప్రతిపాదనలో నేను అడుగుతున్నా, ఒక సివిలియన్ గా అడుగుతున్నా. దీనికి సమాధానం తెలిస్తే చెప్పండి సజ్జల గారు. మీ నోటికొచ్చినట్టు ఏదో ప్రెస్ల ముందు మైకుల ముందు ఉన్నాం కదా, మన ప్రెస్ మీటే కదా అనుకుంటే అసలు ఎందుకండి 28వ తారీఖు అసెంబ్లీ పెట్టారుగా? అసెంబ్లీ పెట్టి అందులో అమరావతి బిల్లు ఆమోదం కోసం మీకు కూడా ఇన్విటేషన్ పంపించారుగా, మీ వైసీపీకి కూడా వెళ్ళిందిగా. మరి మీరు వెళ్ళి మీ వాదనలు వినిపించి ఉండాల్సింది కదా అసెంబ్లీలో. ఎందుకు వినిపించలేదు అసెంబ్లీలో? అంటే ఎంపీలు వినిపించారని చెప్తారు. ఎంపీలు వినిపించింది, ఇద్దరు ఎంపీలు వినిపిస్తే ఏముందండి? మీరు ఇక్కడ ఉన్నారు కదా, 11 మంది ఉన్నారు. 2 కన్నా 11 ఎక్కువ కదండి. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి 11 వాదనలు చెప్పుకోవాలి. మీరు ఏదో అంటున్నారు 11 మంది 100 మందితో సమానం అని చెప్పుకుంటారు కదా. మరి వచ్చి వాదించి ఉండాల్సింది కదా అసెంబ్లీలో. బిల్లులో ఇది మేము ఇలా అనుకుంటున్నాము, ఈ కాంపన్సేషన్ రైతు అడిగితే ఇలా ఇవ్వచ్చు, ఈ 2 లక్షల కోట్లకి ఇంకో 2 లక్షల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పుండాల్సిందేమో. ఎవరికి సమాధానం చెప్పకుండా ప్రెస్ మీటుల్లో మీరేదో ఒక పిచ్చి పేర్లన్నీ కుదేసి చెప్పేసి జనాలను కన్ఫ్యూజన్ లో పెట్టేసి ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేసేస్తున్నారు, మీరేదో ఒప్పు చేసేస్తున్నారు, మీరేదో గొప్పగా చెప్పేస్తున్నారు అని చెప్పి మీరు భజన కొట్టుకుంటే నడవదు సార్, ఖచ్చితంగా నడవదు. భూములు అనేవి ఎక్కడ కంపెనీ పెట్టాలన్నా భూములు కావాల్సిందే. విజయవాడలో అన్ని భూములు ఎక్కడున్నాయో చెప్పండి. నిజమే, రోడ్లు డెవలప్ అయి ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంటే జీవన విధానానికి వ్యాపార విధానానికి డిఫరెంట్ ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నాను అంటే యుఎస్ లాంటి ప్రాంతాల్లోనే ఉంటుందండి. బిజినెస్ ఏరియా ఒకటి ఉంటుంది, లివింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉండాలి కదా. భూములు లేనప్పుడు మీరు ఉన్న భూముల్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా వ్యాపారాలు తీసుకురావాలి అనేది పెట్టాలా, లేకపోతే వచ్చే పెట్టుబడులకి ఒక కన్ఫ్యూజన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనే ఒక బూచి ఉన్నాడు అని చెప్పి చూపించి పెట్టుబడులు రాకుండా భయపెట్టే విధానాన్ని మీరు ఏదైతే చేస్తున్నారో అది ఆంధ్ర రాష్ట్రానికి హానికరం. మీరు చేస్తున్న విధానం హానికరం. అది ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం చేకూరుస్తుంది. మీరు మంచి చేయాలనుకోవట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇది ఖచ్చితంగా ఐఎమ్ వెరీ షూర్ ఆన్ దట్. ఎవరైనా కానీ ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే కొన్ని 100 ఎకరాలు ఇవ్వాలి. ఆల్రెడీ ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉంది. సెల్ఫ్ ఎకనామికల్ ప్రాజెక్ట్ అనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే చెప్పారు అమరావతి అనేది తన ఇన్కమ్ ని తను క్రియేట్ చేసుకోగల సత్తా ఉంది అమరావతికి. హ్యాపీనెస్ అనేది మొదలు పెట్టారు ఇళ్లు కట్టడానికి. ఆ రోజున హ్యాపీనెస్ ని ఓపెన్ చేస్తే కొన్ని నాకు తెలిసి గంటలు కూడా లేదు బుక్ అవడానికి. అంటే ఆ బ్రాండ్ అలాంటిది. నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ బ్రాండ్ నేమ్ చూస్తే టకటకా వచ్చేసారు ఎన్ఆర్ఐస్. మీరేం చేశారు? 2019 నుంచి 24 వరకు హ్యాపీనెస్ లో ఒక రాయన్న వేశారా? మీరు చేసుంటే అసలు ఇంత ప్రాబ్లం అయి ఉండేది కాదు కదా. పూటకొక మీకేంటంటే రాత్రి నిద్రపోయి లేచేటప్పటికి ఒక కొత్త ఆలోచన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారితో రాత్రిళ్ళు మాట్లాడి డిస్కస్ చేసుకుని మరి కొత్తగా ఐడియాలు ఏమన్నా చెప్తున్నారేమో, నాకైతే తెలియదండి. ఆ ఐడియాలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారేమో. మరి అంటే ఆయనకి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కదండి. ఆ ఆత్మలతో ఆత్మల ఆలోచనలు ఇలాగే ఉంటాయండి సజ్జల్ గారు. కొంచెం మీరన్నా ఆలోచించుకుని కాస్త, ఎందుకంటే మీరిస్తున్న స్టేట్మెంట్లకి మీ నాయకులకే బ్లాస్ట్ అయిపోతుంది బ్రెయిన్. అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా, ఏం మాట్లాడాలో తెలియట్లా. మీ నాయకుడి గారు ఏంటంటే విగ్రహాలతో మాట్లాడతారు, ఆత్మలతో మాట్లాడతారు. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి ఆయన తెల్లవారేటప్పటికి ఒక ఒపీనియన్ తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మాత్రం నా ఉద్దేశం అండి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, రైతుల పొలాలు ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నాయి.
దాంట్లో ఆల్రెడీ ఒక ప్లానింగ్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆల్రెడీ యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతుంది. ఎంత అవుతాయి ఏంటి అనేది మీరు వెయిట్ చేయండి, చూడండి. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, మీకు ఎందుకంత ఆత్రపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు మీలో ఒక టెన్షన్ కనపడుతుంది, అది అయిపోతే ఇంకా మన మనుగడ ఉండదురా బాబు అని ఒక చిన్న టెన్షన్ అయితే కనపడుతుంది. దాంతో వస్తున్నారు, మేమేదో ట్రోల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మేమేం ట్రోల్ చేయట్లేదండి. మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల మీద మీ వాళ్లే మాట్లాడుతున్నారు. ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడంట, ఇట్లాంటి పిచ్చి స్క్రిప్ట్ ఇచ్చాడు ఏంటి అని చెప్పేసి మీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి వెళ్ళి అడగండి, మీ సాయి ఏం మాట్లాడాడు, మీ వాళ్ళు మీ అనలిస్టులు ఏం మాట్లాడారు, ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి మచిలీపట్నం నాయకులు, ఒకసారి విజయవాడ నాయకులు, మరి గుంటూరు నాయకుల్ని కూడా ఒకసారి వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకోండి. పాపం వాళ్ళు అసలు కోలుకోలేకపోతున్నారు, ఇలాంటి నాయకుడిని ఏంట్రా అని చెప్పి. మా లోకల్లో మా లోకనాథన్ గారు కూడా అంటున్నారంట, వామో జనంలోకి వెళ్తే చెప్పు తీసుకు కొడతారు, ఏంటి స్టేట్మెంట్లు ఏంటి కథ ఏంటి అని చెప్పేసి ఆయనకి ఒక పిచ్చి క్లారిటీ వచ్చింది. సో నేనేం చెప్తున్నాను అంటే, జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం మానేయండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి వదిలేయండి. మీరేం దిగులు పడకండి. ఇంకెప్పుడు ఫ్యూచర్లో మీరు వచ్చేది లేదు, పెట్టేది లేదు. వైసీపీ అనేది అయిపోయింది. ఇంకా అసలు మీ సమాధి మీరే ఇచ్చేసుకున్నారు. మావి గనలేదు, తొక్కలో గనలేదు. ఇవన్నీ జరిగేవి కాదు, పెట్టేవి కాదు. ప్రజలు ముందు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. మావిగా నన్ను పేరు పెట్టుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. మెచ్చుకోవాలంట. ఆయన ఏదో అంటాడు, నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నన్ను సన్మానాలు చేయదు. ఏంటో ఇది ఏంటి, ఒక పరిపక్వత లేని వ్యక్తిని సీఎం చేస్తే ఎలా ఉంటుందో 2019 నుంచి 2024 వరకు ప్రజలు చూశారు, దండం పెట్టారు, 11 ఇచ్చారు. మొన్న అమరావతి మీద, ఒక రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అందరూ బిత్తరపోయి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో కూర్చుంటే, ఇవాళ మీరు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఏంటో మాట్లాడుకున్నా. ఒక్కొక్కడైతే మీ వాడు ఎవడో ఉన్నాడయ్యా, చదువుకున్నాడు, డాక్టర్ అని చెప్తున్నాడు, చింతా ప్రదీప్ అంట, గేమ్ చేంజర్ కాబోతుందంట. గడిది గుడ్డేం కాదు, గేమ్ చేంజరా. చదువుకున్నారు, ఎందుకండి చదువు లేని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు? కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఆయన ఎందుకు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు, అందరూ అర్థం చేసుకుంటారు. 40% ఓట్ బ్యాంక్ ఉందన్న అహంకారంతో, గర్వంతో ఇదంతా చేస్తున్నాడని నాకు అర్థమవుతోంది. ఇకపోతే నాకు తెలిసినంత వరకు ఆ 40% ఓట్ బ్యాంక్ కూడా ఉండదండి, గట్టిగా చెప్తున్నాను. పోతే ప్రజలందరికీ నేను కోరుకుంటుంది ఒకటేనండి, ఈ కన్ఫ్యూజన్కి మీరు కన్ఫ్యూజ్ తీసుకోకండి, మీరు లైట్ తీసుకోండి. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకసారి వచ్చేసాడు, ఇక పోయాడు, ఇంక రాడు. సో నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో కూటమి పాలనలో ఏపీ సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీరెవరు ఆలకించొద్దని విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.